నీట్ కామేష్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ షేర్ చేస్తారని, దీని ద్వారా మరికొన్ని నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. సో ముందుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి షెడ్యూల్ రానే వచ్చిందండి. సో ఈ షెడ్యూల్ అనేది గత నెలలో విడుదల చేసినటువంటి 16,000 పోస్టులకు సంబంధించి జూలై 1వ తేదీన అఫీషియల్గా షెడ్యూల్ అనేది విడుదలవుతుంది. అది నోటిఫికేషన్ వస్తుంది. దీనితో పాటు టెట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి. ఈ రెండు ఒకేసారి వస్తాయి. సో ఈ షెడ్యూల్ ప్రకారం జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం. సో జిల్లాల వారీగా వచ్చేసరికి ముందుగా శ్రీకాకుళం జిల్లాకి 543 పోస్టులు ఉన్నాయండి. అందులో ఎస్జిటి అనేది 144, విజయనగరంకి వచ్చేసరికి 583 పోస్టులు, ఎస్జిటి 267, వైజాగ్ వచ్చేసరికి 1134 పోస్టులు, ఎస్జిటి 551, తూర్పుగోదావరి 1346, ఎస్జిటి 480, పశ్చిమ గోదావరి 1067, ఎస్జిటి 434, గుంటూరు 1199, ఎస్జిటి 501, ప్రకాశం 672, ఎస్జిటి 124, నెల్లూరు 673, ఎస్జిటి 104 పోస్టులు, చిత్తూరు 1478, ఎస్జిటి 946, కడప 709, అందులో ఎస్జిటి 298, అనంతపురంకి వచ్చేసరికి 811 పోస్టులు ఉన్నాయండి. అందులో ఎస్జిటి 183, కర్నూలుకి వచ్చేసరికి 2678, హైయెస్ట్ ఎక్కువ ఇక్కడికి 1801 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 1213, ఓవరాల్గా 508 ఎస్జిటి పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని, అట్ ద సేమ్ టైం టెట్ ఫలితాల్లో ఎవరైనా అర్హత సాధించలేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మరలా టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ సదవకాశాన్ని ఆస్పిరెంట్స్ అన్ని వినియోగించుకుంటూ మీ తాలూకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.